అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంథని మధుకర్ డెడ్ బాడీకి ఇవాళ జరగాల్సిన రీపోస్ట్ మార్టం వాయిదా పడింది. ఉస్మానియా కాకతీయ వైద్య బృందం ఆధ్వర్యంలో తిరిగి పోస్ట్ మార్టం నిర్వహించి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది న్యాయస్థానం. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలంటూ మృతుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. వివాదాస్పదంగా మారిన మంథని మధుకర్ మృతి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధుకర్ మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ మృతదేహానికి ఇవాళ జరగాల్సిన రీపోస్టుమార్టం వాయిదా పడింది. మధుకర్ను హత్య చేశారని సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలని కోరుతూ మృతుడు తల్లి లక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఉస్మానియా కాకతీయ ఫోరెన్సిక్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రీపోస్టుమార్టం ప్రక్రియకు కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హాజరు కావాలని ఆదేశించింది. ఇదంతా వీడియో ద్వారా షూట్ చేసి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. మధుకర్ది పరువు హత్య అని ఆరోపిస్తున్నారు బంధువులు. వెంకటాపూర్కు చెందిన అమ్మాయికి మధుకర్కు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు మధుకర్. అత్యంత పాశవికంగా అతని దేహ భాగాలు కూడా కోసేసి ఉన్న స్థితిలో డెడ్ బాడీ బయటపడింది. అతని ప్రియురాలి కుటుంబ సభ్యులే మధుకర్ను హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపించారు. సాక్ష్యాధారాలున్నా పోలీసులు దీన్ని ఆత్మహత్య అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. రీపోస్టుమార్టం చేయడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. మంథని మధుకర్ మృతి కేసులో ఇప్పటి వరకు 6 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదంటున్నారు పోలీసులు. మొత్తంగా ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలొస్తున్నాయి.